హాయ్ అండి, కట్ వర్క్ డిజైన్ ఎంత బాగా స్టిచ్ చేసినా కానీ నీట్ గా రావట్లేదు. ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదా, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా. ఈ బ్యాంగిల్ ని బేస్ చేసి మన కట్ వర్క్ డ్రా చేస్తే చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్ వస్తుంది. సో పెద్ద సైజ్ బ్లౌజ్ తో ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేద్దాము. 2 ఇంచెస్ విడుతుండే, అలాగే హ్యాండ్ పొడవు అయితే కట్ చేసుకుందాం కదా. దీన్ని 2 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున ఒక 1/2 ఇంచ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోండి లైన్ గా. తర్వాత మళ్ళీ ఇంకో 1/2 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ మనం స్టార్టింగ్ నుంచి చూసారా, ఇక్కడ మనం పై లైన్ కి అలాగే కింద లైన్ కి టచ్ అయ్యేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, పైన కార్నర్ ఉంది కదా, పై లైన్ కి అయితే టచ్ అవ్వాలి. ఆటోమేటిక్ గా మనకి ఈ రౌండ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఆ పక్కన కార్నర్ కి టచ్ చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా మనం కట్ వర్క్ అంతా డ్రా చేసుకోవడం. నేను స్టార్టింగ్ లో స్టిచ్ చేసేటప్పుడు చాలా తలనొప్పి వచ్చింది. కట్ వర్క్ డిజైన్ అనేది చాలా మంది దగ్గర ఇటువంటి వర్క్ తో కూడా తీసుకుంటేదాన్ని. సో అలా ఈ టిప్స్ అన్ని యూజ్ చేసుకుని కట్ చేయడం వల్ల నాకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం చిన్న బ్యాంగిల్ యూజ్ చేసి ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే కట్ చేద్దాం. మనం నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా ముందు వైపున సేమ్ 1/2 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి. పై లైన్ టచ్ అయ్యేలా ఇలా బ్యాంగిల్ మిడిల్ లో పెట్టి డ్రా చేసుకోవడమే. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తే నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇటువంటి టిప్స్ రోజుకి 1 కానీ 2 కానీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ ని ఫాలో చేయడం అయితే అసలు మర్చిపోకండి. చాలా ఈజీగా ఈ కట్ వర్క్ డిజైన్ అనేది కట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి